ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 27, 28, 29 తేదీల్లో ఈ రాశి వారు జాగ్రత్త. ఈ వీడియోను మీరు యాదృచ్ఛికంగా చూడడం లేదు. ఇది ఒక దైవికమైన పిలుపు. ఈ అనంత విశ్వంలోనే కోటాను కోట్ల మంది మనుషులున్న ఎన్నో రాశుల వారు ఉన్నారు. కానీ ఈ క్షణాన ఈ వీడియో మీ స్క్రీన్ మీదకు ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు దీనిపైన క్లిక్ చేసి చూస్తున్నారు? దీనికి కారణం ఉంది. గత 24 గంటల్లో మీకు ఏదైనా వింత అనుభవం ఎదురైందా? ఒక్కసారి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఎందుకంటే వచ్చే 72 గంటల్లో మీ జీవితంలో జరగబోయే అత్యంత కీలకమైన విషయం గురించి ఒక అద్భుతమైన, అదే సమయంలో భయాన్ని కలిగించే ఆధ్యాత్మిక హెచ్చరిక మీకు అందుతుంది. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేసిన ఈ రాశివారు తర్వాత తీవ్రంగా పశ్చాత్తాపడే అవకాశం ఉంది. కాలచక్రంలోని గ్రహాల గమనం మారబోతుంది. ఆ మార్పు మీ గుమ్మం ముందుకు ఒక తెలియని శక్తిని తీసుకొస్తుంది. ఆ శక్తి ఎందుకు మీ పేరునే ఎంచుకుంది? మీ చుట్టూ జరుగుతున్న ఆ అదృశ్య వలయం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలియాలి అంటే మీరు మనసు పెట్టి ఈ క్షణం నుంచి నా ప్రతి మాటను వినాల్సి ఉంది. కానీ ఈ నిగూఢమైన రహస్యంలోకి వెళ్ళే ముందు మీ జీవితంలో సానుకూల శక్తి నింపడానికి ఒక చిన్న పని చేయండి. దైవిక శక్తులతో మీరు అనుసంధానం కావడానికి ముందుగా మీ మనసులో ఉన్న భారాన్ని దించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ తోటి ఈ రాశి వారికి లేదా మీ ఆత్మీయులకు షేర్ చేయండి. దయచేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఓం నమ శివాయ అని అత్యంత భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. దానితో పాటే ప్రస్తుతం మీ మనసు తొలిచేస్తున్న, నిద్ర లేకుండా చేస్తున్న, మీరు ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద సమస్య ఏమిటో కూడా ఎటువంటి సంకోచం లేకుండా గమనించండి. మీరు రాసే 2 మాటలు విశ్వంలోని దైవిక శక్తికి చేరడానికి ఒక మార్గంగా పనిచేస్తాయి. మీరు విశ్వానికి ఏది ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది. కాబట్టి ఆ పరమశివుడి నామంతోనే ఈ అన్వేషణ ప్రారంభిద్దాం. ఇప్పుడే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మధ్యలో మీరు విడిచిపెడితే మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప సంకేతాన్ని మీరు చేతులారా కోల్పోయినట్లు అవుతుంది. ఇటీవల కాలంలో మీకు తెలియని ఒక వింతైన అసాటి మిమ్మల్ని వెంటాడుతుంది. రాత్రిపూట గాఢంగా నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరో తట్టి లేపినట్టుగా మెలకువ రావడం జరిగిందా? ఏదో ఒక వింత పీడకల, భయంకరమైన రూపాలు, లేదా మిమ్మల్ని ఎక్కడి నుంచో పడిపోతున్నట్టుగా, లేదా ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్టుగా కలలు వచ్చి మిమ్మల్ని భయపెట్టాలని జరిగిందా? ఉదయం లేవగానే ఆ కళ ఏమిటో స్పష్టంగా గుర్తుండదు. కానీ గుండెల్లో ఒక రకమైన చెప్పలేనంత బరువు, ఒక తెలియని భయం, ఒక అలజడి మాత్రం అలాగే మిగిలిపోతుంది. మీరు ఆ రోజంతా ఎంతో సాధారణంగా ఉండడానికి ప్రయత్నం చేసినా ఆ లోపలి భయం మిమ్మల్ని వదలదు. అలాగే మొబైల్ ఫోన్ చూసినప్పుడు లేదా గోడ మీద ఉన్న గడియారం చూసినప్పుడు పదే పదే ఒకే రకమైన నెంబర్ అంటే 11, 11, 22.22 లేదా 3.3 లాంటి సంఖ్యలు మీకు తరచుగా కనిపించడం జరుగుతుందా? రాత్రిపూట ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎవరు లేకపోయినా భయం వేయడం, మీ ఇంట్లో ఎవరు మీ వెనుకే నడుస్తున్నట్టుగా లేదా వివరించలేని అడుగుల శబ్దాలు వినబడడం, మిమ్మల్ని ఎవరు వెనుక నుంచి తీక్షణంగా గమనిస్తున్నట్టు అనిపించడం లాంటివి జరుగుతున్నాయా? ఇది కేవలం భ్రమలు కాదు, మీ మెదడు వాడుతున్న నాటకం అంతకన్నా కాదు. అనుకోకుండా మీ భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు రావడం గమనించారా? కారణం లేకుండానే విపరీతమైన బాధ కలగడం, ఎవరు ఏమి అనకపోయినా ఒంటరిగా కూర్చొని ఏడవాలనిపించడం, లేదా ఏ చిన్న మాట అన్నా సరే విపరీతమైన కోపం, ఆవేశం కట్టలు తెంచుకోవడం జరుగుతుంటే దయచేసి అప్రమత్తం అవ్వండి. ఒక ఆధ్యాత్మిక శక్తి, ఒక అదృశ్య ఆత్మ మిమ్మల్ని ఏదో అత్యవసరంగా హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం మీకు తెలియాలి అంటే మీకు ధైర్యం ఉండాలి. ఈ విషయం మీకు మాత్రమే కాదు, ప్రతి ఈ రాశివారు తెలుసుకోవాల్సిందే. మీ రాశివారి చుట్టూ ఇప్పుడు ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక వలయం ఏర్పడింది. మీ సూక్ష్మ శరీరం గ్రహిస్తున్న ఆ సంకేతాలే ఈ కళలు, ఈ భయాలు మరియు ఈ భావోద్వేగాల అస్థిరత. మీకు విశ్వం నీకు పదే పదే భాషలు చెప్తుంది, కానీ మీరు దాన్ని అర్థం చేసుకోలేక సాధారణ జీవిత పరుగులాటలో కొట్టిపడేస్తున్నారు. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. ఎందుకంటే మీకు కంటికి కనిపించని ఒక పెద్ద ప్రళయం మీ వైపు దూసుకు వస్తుంది. దాని ముందు మీరు నిలబడాలి అంటే మీకు ఈ రహస్యం తెలియాలి. ఇది వినగానే చాలామంది షాక్ అవుతారు, కానీ ఇది ముమ్మాటికి నగ్న సత్యం.
వచ్చే 72 గంటల్లో మీ జీవితంలోని ఒక పెద్ద భూకంపం లాంటి నిజం బయటపడబోతుంది. మీకు తెలియకుండా మీ వెనక ఒక అతిపెద్ద కుట్ర, ఒక భయంకరమైన వ్యూహం కనబడుతుంది. ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాదు, మీ జీవితంతోనే ఏ సంబంధం లేని వారు కాదు. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు. మీరు ఎంతగానో నమ్మి మీ గుండె తలుపులు తెరిచి మీ కష్టాసుఖాలు పంచుకునే వ్యక్తి కావచ్చు. మీ ఇంట్లో విషయాలను, మీ భవిష్యత్తు ప్రణాళికను అన్నీ తెలిసిన వ్యక్తి కావచ్చు. మీరు అస్సలు అనుమానించని వ్యక్తి కావచ్చు. అవును, ఆ వ్యక్తి మీ మేలు కోరుకుంటున్నట్టు ప్రతి క్షణం నటిస్తూనే మీ పునాదులను కదిలించడానికి రేయింబగలు శపిస్తున్నాడు. ఈ వ్యక్తి చిరునవ్వు వెనుక ఒక విషపూరితమైన ఉద్దేశం దాగి ఉంది. మీ ఎదురుగా చాలా తీయగా మాట్లాడుతూ మీకేదైనా కష్టం వస్తే మీకంటే ముందు కన్నీళ్ళు పెట్టుకున్నట్టు నటిస్తూనే సమాజం ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టడానికి మీ వెనుక గోతులు తవ్వుతున్న ఒక భయంకరమైన నమ్మక ద్రోహి మీ వెన్నంటే నీడలా ఉన్నాడు. ఈ రాశివారు అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? అందరినీ గుడ్డిగా నమ్మడం. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఎదుటి వారిలో కూడా మీరు ఆ స్వచ్ఛతని చూస్తారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా ఇచ్చేసి మీరు పస్తులుండేంత దయగల హృదయం మీది. ఆ మంచితనమే ఇప్పుడు మీకు శాపంగా మారింది. మీరు ఎంత మంచి చేసినా మీ జీవితంలోనే అడుగడుగున అడ్డంకులు ఎందుకు వస్తున్నాయో ఎప్పుడు ఆలోచించారా? మేము మొదలుపెట్టిన పనులు 99% పూర్తయి చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోతున్నాయో మీకు అర్థమవుతుందా? దానికి కారణం మీ పక్కనే ఉంటూ మీ గురించి అన్నీ తెలుసుకుంటూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్న ఈ నెగిటివ్ ఎనర్జీ. ఈ నమ్మక ద్రోహి మీ గురించి బయట వ్యక్తులకు తప్పుగా చెప్తూ మీకు రావాల్సిన అవకాశాలను దూరం చేస్తున్నాడు. మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ బంధువుల మధ్య మీ గురించి లేనిపోని అబద్ధాలు సృష్టించి మిమ్మల్ని ఒంటరి చేయాలని చూస్తున్నాడు. ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ జీవితపు పునాదులను కదిలించే ఒక రాక్షస క్రీడ. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. విశ్వంలోని ఎప్పుడైతే ఒక స్వచ్ఛమైన ఆత్మ పట్ల అన్యాయం జరుగుతుందో అప్పుడు మీ కర్మచక్రం మిమ్మల్ని రక్షించడానికి దానంతట అదే ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తుంది. ఆ రక్షణ వలయమే ఇప్పుడు ఒక ఆత్మ రూపంలో, ఒక ఆధ్యాత్మిక సంకేతం రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ ఆధ్యాత్మిక హెచ్చరిక మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ఆ కుట్రదారుని పదునైన కత్తి చేతిలో పడకుండా కాపాడడానికి వస్తుంది. గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా ఎంతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు. ఎంత డబ్బు సంపాదించినా మీళ్ళలా ఖర్చు అయిపోవడం, చేతిలో చిల్లి గవ్వ మిగిలిపోవడం, ఎవరికో సహాయం చేయడానికి అప్పు తెచ్చి మీరు ఇరుక్కుపోవడం, ఇప్పుడు అప్పు తీర్చలేక మీరు మానసిక క్షోభ అనుభవించడం జరుగుతుంది కదా. అనుకున్న పనులు సమయానికి కాకపోవడం, ఇంట్లో ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, సమాజంలో మీరు చేసిన త్యాగాలకు రావాల్సిన గుర్తింపు రాకపోగా అవమానాలు ఎదురవ్వడం లాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కేవలం మీ గ్రహచారం బాగోలేక యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కాదు. ఆ నమ్మక ద్రోహి మీపై ప్రయోగిస్తున్న మానసిక వేదన మరియు నకారాత్మక శక్తుల చెడు దృష్టి యొక్క ప్రత్యక్ష ప్రభావం ఇది. ఇది మీ ఉనికికి ముప్పు తెప్పించే వ్యవహారం. జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ రాశి వారి ప్రస్తుత పరిస్థితిని ఇప్పుడు మనం అత్యంత లోతుగా విశ్లేషిస్తాం. ఈ రాశికి మీకు కేవలం ఒక గ్రహం మీకు అయిన శనిగ్రహం మీకైతే మీకు చెడు పనికి మంచి పనికి కూడా వడ్డీతో సహా లెక్కలు రాసి సరైన సమయంలో తీర్పు చెప్పే అత్యున్నత న్యాయాధికారి శని భగవానుడు. మీకు శని భగవానుడు ఒక తండ్రిలాగా ఉంటాడు. శనిదేవుడు మీకు నేరుగా సహాయం చేయడు. ఆయన మిమ్మల్ని కష్టాన్ని కొలిమిలేసి కాల్చి ఒక స్వచ్ఛమైన బంగారంలాగా మార్చాలని చూస్తాడు శనిదేవుడు. ప్రస్తుతం శనిదేవుడి సంచారం మరియు రాహుకేతువుల తీవ్రమైన ప్రభావం వలన ఈ రాశి వారి జీవితంలోని ఊహించని గుండెలు బద్దలయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహువు మాయకు, భ్రమకు, మోసానికి కారకుడు. అందుకే ఆ రాహువు మీ కళ్ళకు మాయ పొరలు కమ్మి గంతలు కట్టారు. మీ నిజమైన శత్రువు ఎవరు, మీకు నిజంగా ప్రాణమిచ్చే మిత్రుడెవడో తెలుసుకోలేని ఒక భయంకరమైన మానసిక అంధత్వంలోకి మిమ్మల్ని నెట్టాడు. మరోవైపు కేతువు మిమ్మల్ని ఈ ప్రాపంచిక బంధాల నుంచి, మీ మోసాల నుంచి ఆధ్యాత్మికంగా మేలుకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు. రాత్రిపూట మీకు వచ్చే ఆ ఇంత కలలు, ఆ నెంబర్లు అన్నీ కూడా కేతువు ఇస్తున్న దైవిక సంకేతాలే.
కానీ రాహువు సృష్టించిన ఆకర్షణీయమైన భ్రమణ వలయంలో చిక్కుకొని ఆ సంకేతాలను గుర్తించలేకపోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో వారిని నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తున్నారు. అయితే మీకు విశ్వశక్తి అంతా కలిసి ఒక మహా అగ్నిలాగా మారి మీ కళ్ళ గంతలు విప్పబోతున్నాయి. అయితే మీకు కర్మ సిద్ధాంతం ఎప్పుడు కూడా తప్పిపోదు. ఎవరైతే ఇతరులకు అకారణంగా స్వార్థంతో హాని తలపెడతారో, ముఖ్యంగా ఈ రాశి లాంటి దైవరాశి వారిని మోసం చేస్తారో, ఆ శనిదేవుడి భయంకరమైన అహంకారానికి కోపం దృష్టి పడితే సామ్రాజ్యం కూడా బూడిదైపోతుంది. మీ విషయంలో మీకు ద్రోహం చేస్తున్న ఆ వ్యక్తి విషయంలో కూడా ఇప్పుడు అక్షరాల అదే జరగబోతుంది. కాలం గడిచే కొద్దీ వారి పాపపు కుండ నిండిపోయింది. ఇప్పుడు అది పగిలిపోయే సమయం ఆసన్నమైంది. కానీ ఇప్పుడే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ ఉత్కంఠభరితమైన కథలోనే ఒక అద్భుతమైన, మీ రోమాలు నిక్క పొడుచుకునే మలుపు ఉంది. ఈ ఆధ్యాత్మిక సందేశం కేవలం ఒక భయంకరమైన హెచ్చరిక మాత్రమే కాదు, మిమ్మల్ని భయపెట్టి వదిలేసే ప్రక్రియ కాదు. ఇది ఒక అద్భుతమైన అవకాశం, మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక బలం. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజమే. వచ్చే 72 గంటల్లో మీ జీవితంలోని జరగబోయే ఆ సంఘటన మీ శత్రువుల ముసుగులను లాగేసి పారేసి వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడమే కాకుండా మీ విజయానికి, మీ ఐశ్వర్యానికి ఒక కొత్త రహదారిని తెరవబోతుంది. ఈ నమ్మకద్రోహి మీకోసం అత్యంత పగడ్బందీగా ఉచ్చులో వాలే కాళ్ళు జారి పడబోతున్నారు. వాళ్ళు ఏ అబద్ధాల పునాది మీదనైతే మీ పతనాన్ని శాసించాలనుకున్నారో, మీ పరువు తీయాలనుకున్నారో, అదే పునాది ఒక పీక మెడల కుప్ప కూలిపోయి అది నిజ స్వరూపం లోకానికి, మీ కుటుంబానికి, మీ బంధువులందరికీ తెలియబోతుంది. ఇది వినగానే చాలామంది షాక్ అవుతారు. ఎందుకంటే మీ శత్రువులు నాశనం అవ్వడం అనేది బయట నుంచి వచ్చే ఏ శక్తి చేయదు. వారి స్వయంకృత అపరాధమే వారిని దహించేస్తుంది. అప్పటి వరకు మీ జీవితంలోనే మీకు ఎదురైన ఆర్థికపరమైన, మీకు మానసిక ఆందోళనలు, నిద్రలేని రాత్రులు అన్నీ కూడా ఒక్కసారిగా గాలిలో కలిసిపోయినట్టుగా పటాపంచలు కాబోతున్నాయి. ఎందుకంటే నిజం అనేది సూర్యరశ్మి లాంటిది. అది బయటపడిన క్షణం మీ చుట్టూ ఉన్న ఆ దట్టమైన నెగటివ్ ఎనర్జీ వలయం, ఆ చీకటి పగిలిపోతుంది. ఆ క్షణం నుంచి మీ ఇంటిలోకి, మీ జీవితంలోనికి సానుకూల శక్తి ప్రవహించడం మొదలుపెడుతుంది. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ప్రకృతి, ఆ పరమాత్మ ఇప్పుడు మీ వైపు నిలబడి మీకు తరపున యుద్ధం చేయబోతున్నాడు. మహాభారతంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు నిలబడినట్టు ఇప్పుడు మీ ధర్మబద్ధమైన జీవితం వైపు ఆ విశ్వశక్తి నిలబడింది. ఇక మీకు తిరుగులేదు, ఎదురు లేదు. మీ చేతుల నుంచి జారిపోయిన డబ్బు, మీ నుంచి దూరమైన అవకాశాలు అన్నీ రెట్టింపు వేగంతో మీ వద్దకు తిరిగి రాబోతున్నాయి. అయితే విజయం సాధించే ముందు పరీక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ రాబోయే 72 గంటలు మీరు చాలా జాగ్రత్తగా, అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న తప్పు చేసిన మొత్తం కర్మచక్రం గాడి తప్పుతుంది. మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ ప్రతిస్పందన ఈ సమయంలోనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. విశ్వం మీకు చేస్తున్న ఈ అద్భుతమైన సహాయాన్ని మీరు అందుకోవాలంటే కొన్ని ముఖ్యమైన, కఠినమైన నియమాలు పాటించాలి. ఈ విషయం మీకు మాత్రమే కాదు, ప్రతి ఈ రాశి వారికి తెలుసుకోవాల్సిందే. ఈ సమయంలోనే మీరు ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ వాదించకూడదు. ముఖ్యంగా ఆ చిరునవ్వు వెనుక ఉన్న వ్యక్తి మీ సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తాడు. మీకు విపరీతమైన కోపం తెప్పించే సంఘటనలు కావాలని సృష్టిస్తాడు. మీరు కోపంలోని నోరు జారితే దానిని రికార్డు చేసి లేదా నలుగురిలో చూపించి మిమ్మల్ని చెడ్డవాళ్ళే చేయాలని వారి ప్లాన్. కాబట్టి మీకు ఎంత కోపం వచ్చినా, లోపల అగ్ని పర్వతం బద్దలవుతున్నా సరే మీ నిగ్రహాన్ని కోల్పోకండి. మీ ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు మాత్రమే ఉండాలి. మీరు మౌనంగా, ప్రశాంతంగా ఉంటేనే ఆ కుట్రదారుడు తికమకపడి, తొందరపడి పెద్ద తప్పు చేస్తాడు. ఆ తప్పే వారిని శాశ్వతంగా పట్టిస్తుంది. దీనితో పాటుగా మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి, మీరు చేయబోయే కొత్త పనుల గురించి, మీ ఆర్థిక లావాదేవీల గురించి, మీ అప్పుల గురించి ఎవరితోనూ ఈ 72 గంటల పాటు కనీసం ప్రస్తావించకండి. అత్యంత రహస్యంగా ఉంచండి. ఆ నమ్మక ద్రోహి మీ రహస్యాలను ఎప్పటిలాగానే లాగడానికి, రాబట్టడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తాడు.
కానీ మీరు ఒక రాతి విగ్రహంలాగా ఏమీ తెలియనట్టు నటించాలి. మౌనమే మీ సమయంలోనే మీ అతిపెద్ద ఆయుధం. ఈ బ్రహ్మాస్త్రం. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. ఒకసారి మాట జారిపోతే దాన్ని వెనక్కి తీసుకోలేము. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే శత్రువుల గుండెల్లో అంత భయం మొదలవుతుంది. వీడికి మన ప్లాన్ తెలిసిపోయిందా అన్న సందేహంతో వారే మానసికంగా కుంగిపోతారు. వీటన్నిటితో పాటుగా భౌతికంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మీరు సన్నద్ధం కావాలి. ఈ నకారాత్మక శక్తులను శాశ్వతంగా పారదోలి మీ జీవితంలోకి అపారమైన సానుకూల దైవిక శక్తిని ఆకర్షించడానికి కొన్ని అత్యంత శక్తివంతమైన ప్రాచీనమైన ఆధ్యాత్మిక పరిహారాలు మీరు ఈ 72 గంటల్లో ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు మరియు సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంట్లోనే పూజా మందిరంలో ఒక ఆసనం మీద కూర్చోండి. కళ్ళు మూసుకొని బయట ప్రపంచం గురించి ఆలోచించడం మానేసి అత్యంత ప్రశాంతమైన మనసుతో ఓం నమ శివాయ అనే అద్భుతమైన పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ప్రతి అక్షరం మీ నాభి నుండి రావాలి. ఈ మంత్రం సామాన్యమైనది కాదు. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మీ శత్రువుల చేతబడులను, దిష్టి దోషాలను భస్మం చేసి ఒక భయంకరమైన అగ్నిగోళంలాగా పనిచేస్తుంది. అది మీ దేహం చుట్టూ ఒక అభేద్యమైన కోటను నిర్మిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం. ఇంట్లో ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో స్వచ్ఛమైన నువ్వుల నూనె పోసి శివుడి పట్టం ముందు లేదా మీ ఇష్ట దైవం ముందు నిష్టగా దీపారాధన చేయండి. నువ్వుల నూనె శని భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ దీపం వెలుగుతున్నప్పుడు దాని వెనుక చూస్తూ మీ బాధలన్నీ ఆ మంటలో కాలిపోతున్నట్టుగా భావించండి. ఈ దీపారాధన మీ పూర్వజన్మ కర్మ దోషాలను, మీ జన్మలో చేసిన తప్పులను తొలగించి బలమైన రక్షణ కవచంలాగా నిలుస్తుంది. వీలైతే ఈ 72 గంటల్లోపు దగ్గరలో ఉన్న పురాతనమైన శివాలయానికి వెళ్ళండి. అభిషేకం చేయించకపోయినా పర్వాలేదు, కానీ ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని 2 చేతులు జోడించి కన్నీళ్ళతో పూర్తి విశ్వాసంతోనే మనసులోని ఆవేదనను, బాధను ఆ పరమశివుడి పాద దగ్గర పెట్టండి. తండ్రి, నాకు తెలియకుండా నా చుట్టూ ఉన్న శత్రువుల నుంచి నాకు కాపాడు, నాకు దారి చూపించు, నేను మీ బిడ్డను అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ బోలాశంకరుడు, భక్త సులభుడైన ఆ మహాదేవుడు మీ మొర తప్పక ఆలకిస్తాడు. తన త్రిశూలంతో మీ శత్రువుల అహంకారాన్ని పటాపంచలు చేస్తాడు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ విషయం మీకు మాత్రమే కాదు, ప్రతి ఈ రాశి వారు తెలుసుకోవాల్సింది. మీ జీవితంలోనికి ఇప్పుడు అడుగు పెడుతున్న ఈ కొత్త అధ్యాయం మీ గత కష్టాలన్నిటినీ, అవమానాలన్నిటినీ ఒక తుఫానులాగా తుడిచిపెట్టబోతుంది. మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చిన ఆధ్యాత్మిక శక్తి, ఆ ఆత్మ మీ పూర్వీకుల, మీ తాత ముత్తాతల ఆశీర్వాదం కావచ్చు, లేదా మిమ్మల్ని రక్షించడానికి విశ్వం పంపిన ఒక దైవిక దేవదూత కావచ్చు. అది మీకు ఇకపైన ఒక స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అడుగడుగునా కూడా ఇవ్వబోతుంది. బయట వ్యక్తుల మాటలు వినడం మానేసి మీ లోపల గొంతును, మీ అంతరాత్మ చెప్పే మాటను జాగ్రత్తగా వినండి. మీ మనసుకు ఏది సరైనది అనిపిస్తే అది ఎంత కష్టమైనా సరే అదే చేయండి. ఇతరుల బలవంతానికి, ఎమోషనల్ బ్లాక్మెయిల్కు ఎట్టి పరిస్థితుల్లోనూ లోను కాకండి. నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మీరే సొంతంగా ధైర్యంగా తీసుకునే సమయం ఇది. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్కకు, ఇతరుల కోసం మీరు చేసిన ప్రతి త్యాగానికి, సమాజంలో మీరు పడ్డ ప్రతి అవమానానికి సరైన సమాధానం కాలమే వడ్డీతో సహా చెప్తుంది. ఈ రాబోయే 72 గంటలు గడిచిన తర్వాత మీరు ఒక పాత మనిషి కారు. మీరు ఒక కొత్త మనిషిలాగా, ఫీనట్స్ పక్షిలాగా, బురదల నుంచి పక్షి లేచినట్టు మరింత బలమైన వ్యక్తిగా, మరింత స్పష్టత కలిగిన వ్యక్తిలాగా మారబోతున్నారు. మీ చేతిలో నిలవని డబ్బు ఇకపై మీకోసం ప్రవహిస్తుంది. మీ ఆర్థిక స్థిరత్వం శాశ్వతంగా తిరిగి రాబోతుంది. నిత్యం రణరంగంలా ఉండే మీ కుటుంబంలోనే ప్రశాంతత, శాంతి వెళ్ళి విరబోతుంది. ఎవరైతే మిమ్మల్ని పనికి మాలిన వాడు అని హేళన చేశారో అదే సమాజంలోనే మీరు కోల్పోయిన గౌరవం, కీర్తి ప్రతిష్టలు మునుపటి కంటే 10 రెట్లు రెట్టింపు స్థాయిలోనే మీకు దక్కబోతుంది. మీ శత్రువులే మీ ముందు తలదించుకునే రోజు రాబోతుంది. కాబట్టి
ఈ రాశివారు దయచేసి ఎవరు కూడా భయపడకండి. ఈ సుదీర్ఘమైన హెచ్చరిక వెనుక ఉన్న విశ్వం యొక్క అసలు ఉద్దేశం మిమ్మల్ని సురక్షితంగా కాపాడమే కానీ మిమ్మల్ని అనవసరంగా భయభ్రాంతులకు గురి చేయడం ఏమాత్రం కాదు. వచ్చే 72 గంటల్లో మీ జీవితంలోని అత్యంత కీలకమైన సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఘట్టాలు. మీ కళ్ళు చెవులు ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. ప్రకృతి ఇచ్చే ప్రతి చిన్న సంకేతాన్ని నిశితంగా కూడా గమనించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను, వారి మాటల తీరులో వచ్చే అత్యంత సూక్ష్మమైన మార్పులను కూడా నిశితంగా కూడా పరిశీలించండి. కుట్ర దానంతటదే దాని రంగు బయట పెడుతుంది. మీరు తొందరపడి చేయాల్సింది ఏమీ లేదు. మీరు చేయాల్సిందల్లా కూడా ప్రశాంతంగా, ధైర్యంగా ఆ దైవం మీద, మీ నమ్మకం మీద పూర్తి భారం వేసి మౌనంగా ఎదురు చూడడమే. ఇది ఒక అద్భుతమైన దైవిక నాటకం. ఇందులో మీ విజయమే అంతిమ సత్యం. ఈ వీడియో చివరికి వచ్చేసాము. ఇంతసేపు ఓపికగా ఈ మాటలు విన్నారు అంటే మీలో మార్పు ఇప్పటికే మొదలైందని అర్థం. ఈ సమయం, ఈ మాటలు మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని, ఒక కొత్త ఆశని, భయం లేని ధైర్యాన్ని నింపిందని నేను ప్రగాఢంగా ఆశిస్తున్నాను. మీ జీవితంలోని ఎంతటి తుఫాను వచ్చినా సరే అది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీ దారిలో ఉన్న చెత్తను తొలగించడానికి వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికీ ఒంటరి కాదు. ఆ విశ్వశక్తి మీతో ఎప్పుడు ఉంటుంది. దయచేసి ఈ వీడియో మీకు మర్చిపోకుండా కామెంట్స్లో ఓం నమః శివాయ అని మనసారా భక్తిగా రాయండి. ఆ ఏకాక్షర భగవంతుడి నామం మీకు ఒక అభేద్యమైన శ్రీరామ రక్షగా ప్రతిక్షణం నిలుస్తుంది. అలాగే ఈ సుదీర్ఘమైన వీడియో మీ హృదయాన్ని తాకినట్లయితే, మీకు ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ ఈ వీడియోను మీలాంటి బాధలో ఉన్న మరికొంతమంది ఈ రాశి వారికి చేరవేస్తుంది. మీ స్నేహితులకు, మీ ఆత్మీయ బంధువులకు, ముఖ్యంగా మీకు తెలిసిన ప్రతి ఈ రాశి వారికి ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేసి వారిని కూడా ఈ భయంకరమైన ప్రమాదం నుంచి కాపాడే పుణ్యం మూటగట్టుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా భవిష్యత్తులో రాబోయే ఇలాంటి మరెన్నో అత్యంత ముఖ్యమైన, ప్రాణాలను కాపాడే రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వ్యాపారం చేసే, సొంతంగా చిరు వ్యాపారం నడుస్తున్న ఈ రాశి వారి గురించి మనము ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. గతంలోనే మీరు అనుభవం లేకపోవడం వల్ల చేసిన కొన్ని పొరపాట్ల వలన, లేదా మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన మీ వ్యాపారం కాస్త మందగించి నష్టాల బాట పడి ఉండవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేతిలో డబ్బు లేక ఉన్నదాంతోనే నెట్టుకు వద్దామంటే వ్యాపారాన్ని ముందుకు నడిపించడానికి తగిన వనరులు లేకపోవడం వంటి ఎన్నో క్లిష్టమైన సవాళ్ళను మీరు ప్రతిరోజు ఎదుర్కొన్నారు. ఒక మంచి కాంటాక్ట్, ఒక పెద్ద డీల్ కూడా మీ దాకా వచ్చిందనుకునే సమయంలోనే కస్టమర్ అంతా ఓకే చెప్పిన తర్వాత కేవలం మీ చేతిలో లేని ఏదో చిన్న కారణాల వలన అది చివరి నిమిషంలోనే చేయి జారిపోయి వేరే వాళ్ళకు వెళ్ళిపోయి ఉంటుంది. మీ కళ్ళ ముందే మీ పోటీదారులు మీకంటే తక్కువ నాణ్యతతో కూడా ఎక్కువ లాభాలు గడిస్తుంటే మీరు ఎంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఇలాంటి వరుస వైఫల్యాల వలన, ఎవరి మద్దతు లేకపోవడం వలన మీరు వ్యాపారంను విస్తరించాలని ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేసి ఉన్నది కాపాడుకుంటే చాలు అన్న మానసిక స్థితికి చేరుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం మీ వ్యాపార రంగంలో కూడా ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఊపు రాబోతుందని బలంగా అనిపిస్తుంది. మీరు ఊహించని విధానంగా కొత్త ప్రాంతాల నుంచి కస్టమర్లు, ఎంతో లాభదాయకమైన కొత్త కాంటాక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు బాగా పరిచయం ఉన్న ఒక పాత వ్యక్తి ద్వారా, లేదా మీ పాత క్లయింట్ రిఫరెన్స్ ద్వారా ఒక అద్భుతమైన వ్యాపార రూపురేఖలనే మార్చే అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇక్కడే మనం ఒక అత్యంత ముఖ్యమైన, సూక్ష్మమైన విషయాన్ని గమనించాలి. అదృష్టం అనేది ఎప్పుడు నేరుగా ఆకాశం నుంచి కింద పడదు. దేవుడు స్వయంగా వచ్చి మీ గల్లాపెట్టెలో డబ్బులు వేయడు. అదృష్టం ఎప్పుడు మనిషి రూపంలోనూ, సరికొత్త పరిచయాల రూపంలోనూ, అనుకోని అవకాశాల రూపంలోనే మనకి వస్తుంది. మీ జీవితంలోనికి ఒక మార్గదర్శి లాంటి వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. అది మీ వ్యాపారంలో నమ్మకం పెట్టడానికి ముందు వచ్చిన భాగస్వామి కావచ్చు, లేదా మీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి సహాయపడే ఒక ఏజెన్సీ కావచ్చు, లేదా మీకు సరైన సమయంలో సరైన ఆర్థిక మార్గాన్ని చూపించే ఒక శ్రేయోభిలాషి కావచ్చు.
మీరు ఎక్కడో ఒక ఫంక్షన్లోనూ ప్రయాణంలోనూ కలిసిన ఒక గుర్తు తెలియని వ్యక్తితో చేసే చిన్న సంభాషణ కూడా మీ వ్యాపారానికి ఎంతో మేలు చేసే ఒక పెద్ద డీల్గా మారొచ్చు. ఆ ఒక్క పరిచయం, ఆ ఒక్క ఫోన్ కాల్, మీరు తీసుకునే ఆ ఒక్క నిర్ణయం మీ ఆలోచన విధానాన్ని, మీ వ్యాపార స్థాయిని పూర్తిగా మార్చేయవచ్చు. కుటుంబ పరిస్థితులు, సామాజిక గౌరవం విషయంలో కూడా ఈ రాశివారు గతంలోనే కొన్ని అత్యంత చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. మనిషికి డబ్బు లేనప్పుడు లేదా పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలించినప్పుడు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేనప్పుడు సొంత బంధువులే, రక్త సంబంధికులే మిమ్మల్ని ఎంతో చులకనగా చూశారు. మీ ముఖం మీద మిమ్మల్ని ఎంత అవమానించారు. ఆ సందర్భాల్లో ఇప్పుడు కూడా మీకు పీడాకలలా గుర్తు ఉంటాయి. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ మాటను పెడచెవి పెట్టడం, కుటుంబంలోని తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లోని మీ ప్రమేయం ఏమాత్రం లేకుండా చేయడం మిమ్మల్ని ఎంతో మానసిక క్షోభకు గురి చేసి ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కేవలం ఈ ఆర్థిక సమస్యల వలన, అప్పుల వాళ్ళ ఒత్తిడి వలన చిన్న చిన్న అపార్థాలు పెరిగిపోయి ఎన్నో రాత్రుల్లో నిద్ర లేకుండా మనస్పర్ధలు వచ్చి ఉండవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి, వారి పై చదువుల గురించి, వాళ్ళ ఫీజులు ఎలా కట్టాలో తెలియక మీరు ఎన్నో రాత్రులు కన్నీళ్ళు పెట్టుకొని ఆందోళన చెంది ఉంటారు. మీ పిల్లలు అడిగిన చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేక మీరొక తండ్రిగా లేదా తల్లిగా మీలో మీరు ఎంతో కాలం కుమిలిపోయారు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మీ ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడుతున్న కొద్దీ, మీ ఆలోచనలోని స్పష్టత వస్తున్న కొద్దీ, మీ కుటుంబంలోని బంధువుల్లోని మీకు దక్కాల్సిన నిజమైన గౌరవం తిరిగి లభించే అవకాశం మెండుగా ఉంది. ఇన్నాళ్ళు డబ్బు లేదని మీ సలహాలు వినకుండా మిమ్మల్ని అవమానించిన వారే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ సహాయం అడిగిన పరిస్థితి రావచ్చు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మీ మాటకంటూ ఒక విలువ ఏర్పడుతుంది. మీ కుటుంబంలోని ఎంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న నిలిచిపోయిన ఒక శుభకార్యం, అది మీ ఇంట్లో పిల్లల వివాహం కావచ్చు, లేదా మీరు కట్టుకుంటున్న ఇంటి గృహ ప్రవేశం కావచ్చు, అది ఇప్పుడు మళ్ళీ ఎటువంటి ఆటంకాలు లేకుండా రెక్కలొచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఎవరికి చెప్పకుండా సంవత్సరాలుగా మీ మనసులో దాచుకున్న ఒక చిన్న కోరిక, ఉదాహరణకి సొంతంగా చిన్న ఇల్లు కట్టుకోవడం, ఒక కుటుంబం కోసం ఒక వాహనం కొనుగోలు చేయడం లాంటివి నెరవేరే దిశగా పరిస్థితులు, ఆర్థిక వనరులు అనుకూలించవచ్చు. మీ జీవిత భాగస్వామితో గతంలోనే ఉన్న చిన్నపాటి విభేదాలు, అపార్థాలు పూర్తిగా సమసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంట్లో ఒక అత్యంత ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ఇలాంటి సానుకూల మార్పులు మన జీవితంలోనికి వచ్చే ముందు లక్ష్మీదేవి అనుగ్రహానికి సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు మనకు మన దైనందిన జీవితంలోనే ఎదురవుతాయని పండితులు, పెద్దలు చెప్తుంటారు. ఇన్నాళ్ళు మీరు ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించిన, పూజ చేసిన, మీ మనసులో తెలియని భారం, లేపడి గురించిన ఆందోళన ఉండేటివి. పూజ చేస్తున్న ఆలోచనలన్నీ కూడా అప్పుల చుట్టూనే తిరిగేవి. కానీ ఇకపై మీరు పూజ గదిలో కూర్చున్నప్పుడు ఒక తెలియని, వర్ణించలేని ప్రశాంతత మీ మనసును పూర్తిగా ఆనందిస్తుంది. ఇల్లు ఒక ప్రశాంతమైన దేవాలయంలాగా, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేని ఒక పవిత్ర స్థలంలో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల్లో కొన్ని సాధారణ విషయాలను కూడా చాలామంది శుభ సంకేతాలుగా భావిస్తారు. ఉదాహరణకి, అకస్మాత్తుగా ఇంట్లోనే ఏ కారణం లేకుండానే దేవుడి గదిలో నుంచి ఒక కమ్మటి మంచి సువాసన రావడం, రాత్రి నిద్రలో పచ్చని ప్రకృతి, పచ్చని పొలాలు, స్వచ్ఛమైన ప్రవహించే నీరు, జలపాతాలు లేదా గోమాత లాంటివి కల రూపంలోనే రావడం వంటిది జరిగితే దాని జీవితంలోనికి గొప్ప పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని చెప్పడానికి సంకేతాలుగా పెద్దలు వివరిస్తారు. ఉదయం పూట నిద్ర లేవగానే అనుకోకుండా ఒక మంచి శుభవార్త వినడం, ఎవరైనా చిన్న పిల్లలు నవ్వుతూ మీ పక్కకు రావడం, లేదా పక్షుల కిలకిల రాగాలు మీ ఇంటి ఆవరణలోనే రెగ్యులర్గా వినిపించడం వంటివి లక్ష్మీ కటాక్షానికి సూచనలుగా జ్యోతిష శాస్త్రాలుగా చెప్తారు. ఇలాంటి సంకేతాలు గమనించినప్పుడు వాటిని చూసి ఆశ్చర్యపోకుండా మీ మనసులోని ఒక సకారాత్మక భావనలు, అదృష్టం మీ వైపు వస్తుందన్న నమ్మకాన్ని పెంపొందించుకోవడం చాలా మంచిది. అయితే ఈ దశలోనే మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన, అర్థం చేసుకోవాల్సిన, తప్పకుండా పాటించాల్సిన ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. దీన్ని మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
మీకు ఆర్థికంగా కాస్త ఊరట కలగగానే, పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి అనిపించగానే, మీ చేతిలో 4 రూపాయలు నిలబడడం మొదలవగానే మళ్ళీ మీ పాత దాన గుణం బయటికి వస్తుంది. మీ పాత అలవాటు ప్రకారం ఎదుటివారి కష్టాలు విని కరిగిపోయి వాళ్ళకు జాలిపడి సహాయం చేయడానికి వెంటనే ముందుకు వెళ్తారు. ఒక మనిషిగా సహాయం చేయడం తప్పు అని ఎవరూ అనరు. కానీ గుడ్డిగా జాలిపడి ముందు వెనక ఆలోచించకుండా మీ కష్టార్జితాన్ని ఇతరుల చేతుల్లోనే ఊరికే పెట్టకండి. గతంలో మీరు ఎంతోమందిని గుడ్డిగా నమ్మి ఎలా మోసపోయారో, మీ డబ్బుల్ని మీకు అడుక్కునే పరిస్థితి ఎలా వచ్చిందో, ఆ పీడకల లాంటి సందర్భాలను, మీరు పడిన అవస్థలను ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోండి. అదే తప్పు మళ్ళీ ఈ సమయంలోనే అసలు చేయకండి. ముఖ్యంగా ఎలాంటి చట్టపరమైన ఆధారాలు, కాగితాలు లేకుండా కేవలం నోటి మాట మీద బంధువులకైనా, స్నేహితులకైనా పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వడం, ఎవరితోనూ కలిసి జాయింట్ వెంచర్లో అవగాహన, రాతపూతలు లేకుండా భాగస్వాములు పెట్టుబడి పెట్టడం అస్సలు మంచిది కాదు. అలాగే ఎవరికో పాపం కదా అని చెప్పి బ్యాంకుల్లో లేదా అప్పుల వాళ్ళ దగ్గర జామీను సంతకాలు, షూరిటీలు చేయడం లాంటివి ఈ సమయంలోనే అస్సలు వద్దు. మీ ఆ మంచితనమే ఈసారి మీకు తిరిగి తీసుకోలేనంత పెద్ద ఇబ్బందిగా మారే ప్రమాదం ముంచి ఉంది. ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో ఒక గట్టి అదుపు పెట్టుకోండి. ముందు మీ కుటుంబాన్ని, మీ పిల్లల భవిష్యత్తును సామాజికంగా, ఆర్థికంగా భద్రపరచుకోండి. మీ అవసరాలు తీరిన తర్వాతే మీకు చేతనైనంతలోనే మిగతా వారి గురించి ఆలోచించండి. డబ్బులు ఎలా కాపాడుకోవాలో, అనవసర ఖర్చులను ఎలా అదుపులో పెట్టుకోవాలో, డబ్బును ఎలా గౌరవించాలో నేర్చుకోవడం ఈ సమయంలోనే ఈ రాశి వారికి అత్యంత ఆవశ్యకం. లేదంటే లక్ష్మీదేవి ఎవరి దగ్గర స్థిరంగా ఉన్నదన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. ఇక మీలో చాలామంది ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం, లక్ష్మీదేవి అనుగ్రహం మరింత సులభంగా పొందడానికి పెద్దలు సూచించే పరిహారం గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. మనకు జీవితంలోని సానుకూల ఫలితాలు రావాలి అంటే, వృత్తి వ్యాపారంలో ఎదగాలి అంటే కేవలం శారీరకంగా కష్టపడమే కాకుండా దానికి అదృష్టం, దైవానుగ్రహం కూడా తోడవడం చాలా అవసరమని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. ఆ దైవానుగ్రహం కోసం మనం మన ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవాలి. లక్ష్మీదేవికి పరిశుభ్రత, ప్రశాంతమైన వాతావరణం అంటే ఎంతో ఇష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి. మీ ఇంట్లోనే ఎప్పుడూ అనవసరమైన గొడవలు లేకుండా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటూ సంతోషకరమైన వాతావరణం ఉండేలాగా చూసుకోవడం మొదటి మెట్టు. మీ మనసు పరిపూర్ణమైన ప్రశాంతతను, మీ ఇంటికి అపారమైన పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి ఒక సులభమైన పూజా విధానాన్ని మీరు మీ దైనందిన జీవితంలో భావం చేసుకోవచ్చు. దీన్ని ఏదో ఒక కఠినమైన నియమంగా, శిక్షలా కాకుండా మీ మనసుకు నచ్చి పూర్తి భక్తితో, ఏకాగ్రతతోని, నమ్మకంతో చేయండి. మీరు మీ సమయాన్ని వీలును బట్టి శుక్రవారం లేదా మంగళవారం లాంటి శుభదినాల్లో ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని మీ పూజా మందిరాన్ని కూడా ఎంతో శుభ్రంగా అలంకరించుకోండి. ఆ లక్ష్మీ తల్లికి ఎర్రటి పూలంటే ఎంతో ఇష్టం కాబట్టి ఎర్ర గులాబీలు లేదా మందార పూలతోనే అలంకారం చేయవచ్చు. ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకొని అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి దానికి చిటికెడు పసుపు, కుంకుమ కలపండి. అలాగే 1 లేదా 2 పచ్చ యాలకులను నలగొట్టి వేసి ఆ తర్వాత దీపారాధన చేయండి. యాలకులు, ఆవు నెయ్యి కలిసిన సువాసన ఇంట్లోని ఎంతో భయంకరమైన నెగిటివ్ ఎనర్జీనైనా ప్రాలదోలి మీ చుట్టూ ఒక అద్భుతమైన, శక్తివంతమైన పాజిటివ్ వైబ్రేషన్ని సృష్టిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ దీపాన్ని ముఖ్యంగా సంధ్యా సమయంలోనే వెలిగించి ఆ తల్లి పటం ముందు ప్రశాంతంగా కూర్చొని మీ కళ్ళు మూసుకొని బయట ప్రపంచం గురించిన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మీ మనసులోని ఆలోచనల్లో మీ కుటుంబ కష్టాలను ఒక బిడ్డ తల్లికి చెప్పుకున్నట్టుగా ఏకాగ్రతతో నివేదించుకోండి. ఆ తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మూల మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు చాలా ప్రశాంతంగా జపించండి. ఈ సమయంలోనే మీ ఫోన్లు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. దీనివల్ల మీరు ఈ పూజ మొదలుపెట్టిన వెంటనే రేపటికల్లా మీ ఇంట్లో కట్టల కొద్ది డబ్బులు కురుస్తాయని, మీకు లాటరీ తగులుతుందని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యారంటీ ఇవ్వటం లేదు. జ్యోతిష్యం అనేది మార్గదర్శకమే కానీ మ్యాజిక్ కాదు. కానీ ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేయడం వలన మీ మనసులోని పేరుకుపోయిన అనవసరమైన ఆందోళనలు, రేపటి గురించి భయాలు పూర్తిగా తొలగిపోయి మీ మెదడుకు ఒక అద్భుతమైన ప్రశాంతత, మీరు చేసే పనుల పట్ల ఒక స్పష్టత వస్తాయి.
మీ ఆలోచన విధానం నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారుతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉన్నప్పుడు, మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా సరైన మార్గంలో ఉంటాయి. మీరు ఇతరులతో మాట్లాడే విధానంలోనే ఒక ఆకర్షణ వస్తుంది. తద్వారా పరోక్షంగా మీ వృత్తిలో, మీ వ్యాపారంలోని అదృష్టం వైపు అడుగులు పడతాయి. అవకాశాలని అందిపుచ్చుకునే మానసిక స్థైర్యం మీకు వస్తుంది. ఈ పూజ చేసే సమయంలో మీ మనసులోని ఇది చేస్తే నిజంగా డబ్బులు వస్తాయా ఎలాంటి ప్రతికూల ఆలోచనలను, అనుమానాలు రాకుండా చూసుకోండి. పూర్తి విశ్వాసంతో, నిడారంభరమైన మనసుతోని అష్టలక్ష్మిని శరణు కోరండి. ఈ రాశివారు తమ చిన్నతనం నుంచి జీవితంలోని ఎన్నో ఎత్తుపల్లాలను, ఆటుపోట్లను చూశారు. మీరు పడిన మానసిక వ్యధను, మీరు దిగమింగుకున్న అవమానాలని అక్షరాల్లోనే, మాటల్లోనే ఎప్పటికీ వర్ణించలేము. కానీ జీవితం ఎప్పుడు కష్టాలమయం కాదు. కష్టాల తర్వాత సుఖం రావడం అనేది సృష్టిలో ఒక సహజమైన ధర్మం. ఈ రాబోయే సానుకూల సమయంలోని మీ జీవితంలోనికి రాబోయే అవకాశాలని, మార్పులను సరిగ్గా అందిపుచ్చుకోవడానికి మీరు ముందుగా మానసికంగా సంపూర్ణంగా సిద్ధంగా ఉండాలి. నాకన్నీ కష్టాలే, నా బతికింతే, నా రాత ఎప్పటికీ మారదు అనే ఈ తీవ్రమైన నిరాశావాదాన్ని, ఆ నెగిటివ్ మాటలను పూర్తిగా పక్కన పెట్టి ఉజ్వలమైన భవిష్యత్తు వైపు గొప్ప ఆశతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి. ఈ రాశివారు సహజంగానే అద్భుతమైన జ్ఞానం కలవారు, లోకజ్ఞానం ఉన్నవారు, స్వచ్ఛమైన మనసు ఉన్న మంచివారు. ఈ పవిత్రమైన ఆలోచనలే, ఇతరులకు మీరు చేసిన ఆ నిస్వార్థ సేవలే మీకు ఇప్పుడు ఒక శ్రీరామ రక్షగా మారతాయి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకి, చిందించిన చెమటకు తగిన ప్రతిఫలం దక్కే అవకాశాలు ఇప్పుడు మెండుగా ఉన్నాయి. మీరు గతాన్ని తవ్వుకుంటూ కూర్చోకుండా వర్తమానం పైన దృష్టి పెడితే మీరు సాధించలేనిది ఏమీ లేదు. మీరు మీ జీవితంలోనే ఊహించిన దానికంటే, మీరు కన్న కలల కంటే కూడా ఒక మంచి సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన జీవితం మీకోసం ఎదురు చూస్తుందని గట్టిగా నమ్మండి. మీ ఆలోచనల శక్తి ఎంత గొప్పది అంటే, మీరు ఏది బలంగా నమ్ముతారో అదే మీ జీవితంలో కార్యరూపం దాల్చుతుంది. అష్టలక్ష్మీదేవి ఆశీస్సులు, ఆ సర్వాంతర్యామైన శ్రీమన్నారాయణుడి కృపా కటాక్షాలు మీ పైన ఎల్లప్పుడూ నిండుగా ఉన్నాయని, మీ కుటుంబం సిరి సంపదలకు, ఆయురారోగ్యాలకు, ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా ముందు ముందు సంతోషంగా సాగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ సుదీర్ఘమైన వీడియోలోని విషయాలు మీకు ఖచ్చితంగా ఒక కొత్త స్ఫూర్తిని, జీవితం పట్ల ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తాయని నేను ఆశిస్తున్నాను. మీరు నిజమైన ఈ రాశి వారైతే ఈ వీడియో చూసిన తర్వాత మీకు సానుకూల దృక్పథం, చిన్న ఆశ ఏర్పడితే వెంటనే కామెంట్ బాక్స్లో శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కలగాలని ఎంతో భక్తి శ్రద్ధలతో రాయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్.